ఎండాకాలం ఏప్రిల్ మేలో కేసీఆర్ గారు ధరావత్ తండకు వచ్చిండు. వచ్చినప్పుడు అక్కడ 5 బోర్లు ఎండిపోయినాయని చూసిండు. చూసి ఒక సత్యం అన్న రైతు ఇట్లా పెళ్లి చేసుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఆల్రెడీ ఇందులో పెట్టుబడి పెట్టున్నా, ఇన్ని బోర్లు వేసిన, పెళ్లి చేసుకోవడానికి పైసలు అంత లేవు సార్ అని కేసీఆర్ సార్కి మొరబెట్టుకుంటే 5 లక్షల రూపాయలు వారికి అక్కడ ప్రకటించుండు, మళ్ళీ వారికి ఇచ్చిండు. ఇది నిజమే కదా? అంటే అసలు మీరు ఫీల్డ్ మీదకి వచ్చి నిజంగా ఎండుతున్నాయా, ఇబ్బంది అయింది, ఏ కాలువ ఎట్లకెళ్ళి నీళ్ళు వస్తాయని తెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ఎన్ఆర్ఐకి కానీ అవగాహన ఉంటుంది. వారు అక్కడ లేకుండా ఇక్కడ ఎండుతా అంటే ఒక దగ్గరికే పోతారు, అక్కడే ఎండు ఉంటుంది, అక్కడే ఫోటోలు దిగుతారు అని దయాకర్ రావు గారిది రీల్ అంట. వాళ్ళు ఎక్కడో పోతారో, ఆ నీళ్ళు ఎందుకు వస్తాయో ఎటు పోతున్నాయో తెలియదు, అది రియాలిటీ అంట. ఇది రియాలిటీ ఇంతసేపు ఇంతమంది ఇక్కడ 3-4 గంటలకు ఉన్నది. మిమ్మల్ని విమర్శిస్తే ఇప్పుడు ఓట్లు లేవు, మాకు వచ్చేది కూడా ఏమీ లేదు. కాకపోతే మిమ్మల్ని ఆల్రెడీ జనాలు తూవని ఉంచుతారు, మేము చేయకపోతే చీ అంటారు మమ్మల్ని. కాబట్టి 100కి 100% మా తరపున, ప్రజల తరపున, రైతుల తరపున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మాకు తప్పదు, మేము చేస్తూనే ఉంటాం. మీకు ఓడిపోయి 15 నెలలైనా బుద్ధి రాలేదని కొందరు అంటారు. వాళ్ళకి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, మేము బీఆర్ఎస్ పార్టీ దయాకర్ గారి నాయకత్వంలో పోరాటం చేయమని ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చిళ్ళు. 100కి 100% మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. మీకు ఇష్టం ఉన్నా, కష్టమైనా, నష్టమైనా మేము చేస్తాం. మీరు మీ ఉత్సాహం ఎక్కువై కొందరిని జైలు పంపిస్తాం, లేని కేసులు పెట్టించి చేస్తారు కదా, ఇంకా చెయ్యండి. దానికి మేము సిద్ధపడే దయాకర్ రావు గారితో తిరుగుతున్నాము. మీకు ఏమనుకుంటారో మేము బాధపడుతున్నాను. మీరు ఒక్కరిని జైలు పంపిస్తే 10 మందికి ఉత్సాహం వస్తుంది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో దేవరపులమ్మల. అర్థమవుతుందా? ఈ పిచ్చి ఇవన్నీ బంద్ చేసుకోండి. మీకు 3.5 సంవత్సరాలు ఇంకా ముందటున్నది. మేము ఏం చేయగలుగుతాము? మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేస్తుళ్ళు. ఎట్లా చెడు చేస్తుళ్ళు? ఏ పంట పొలానికి, ఏ కాలువకి ఇవాళ నీళ్ళు రాలేదు. మీరేం చెప్తారు? ఎప్పుడు అధికారులకు ఫోన్ చేసినా 2 రోజులు వస్తాయి, దయాకర్ గారు 3 రోజులు వస్తాయి. అసలు విషయం చెప్పన్నా, సిల్ట్ ఆగిపోయింది. పంప్ హౌజులు ఆపరేషన్ మెయింటెనెన్స్ అంటారు, అంటే రిపేర్ చేయలేదు. ఆ పంప్ హౌజులు రిపేర్ చేయడానికి 6 కోట్లు అవుతాయట. ఆపరేషన్ మెయింటెనెన్స్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారట. కాబట్టి ఆ సమ్మెలో ఉన్న విషయం కూడా ఆ మంత్రి గారికి తెలియదు, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలియదు, ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలియదు. వాళ్ళు ఆ మెయింటెనెన్స్ చేయలేక 6 కోట్లు ప్రభుత్వం దేవాదుల పంపులకు పెట్టలేక దాదాపుగా నేను కేటీఆర్ గారు చెప్తాను 600 కోట్ల నుంచి 1000 కోట్ల పంటని పండబెట్టింది, అంటే లేకుండా చేసింది. మీరు 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. టైంకి ఇంత నీళ్ళు ఇస్తే కష్టపడి వ్యవసాయం చేసుకొని పొలం రైతు ఇంత తింటాడు. నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వని చెప్పి ఒక్క సంవత్సరంలో మాకు అర్థమైపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే మేము దున్నుకొని పెట్టుబడులు పెట్టుకొని ఇబ్బందులు పాలై ఇవాళ నష్టపోయి ఉన్నామని చెప్పి రైతులు ఇవాళ ధర్నాకు వచ్చారు. ఈ వేదిక నుంచి దయాకర్ గారి నాయకత్వంలో దేవరపుల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేదాకా మేము కొట్లాడతాము. మీరు అడుగుతారు కాబట్టి ఇయ్యము అంటే అది మీ అవివేకానికి అది పరాకాష్ట. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఫస్ట్ కూర్చోండి, అధికారులతో కూర్చోండి, పాలకుర్తి స్వరూపం ఏందో తెలుసుకోండి. ఇక్కడ ఏ వాగు నుంచి, ఏ కాలువ నుంచి నీళ్లు ఏ ఊరికి వస్తాయో ఫస్ట్ మీరు అవగాహన తెలుసుకోండి. 10 సంవత్సరాలు మీరు ఏం చేసిళ్ళు, అందుకే ఇప్పుడు ఎండుతాను అంటారు. 10 సంవత్సరాలు కాలువలు చేసినాము, నీళ్ళు వచ్చినాయి. 10 సంవత్సరాల్లో మీరు మీ కాంగ్రెస్ నాయకులని ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ నాయకుని అడగండి, ఏ రోజైనా చెరువు ఎండిపోయిందా, ఏ రోజైనా బోర్ ఎండిపోయిందా, ఏ రోజైనా ఇబ్బంది పడ్డమని వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు ఎండిపోయిందని చెప్తే మమ్మల్ని ప్రశ్నించండి. ఉత్తుగానే విమర్శ కోసం విమర్శ, పరామర్శ కోసం పరామర్శ. ఎక్కడైనా దేవరపుల మండలం పాలకుర్తి నియోజకవర్గంలో ఇన్ని పంటలు ఎండిపోయినాయి. పలానా కాడికి పోయి రైతుకు మీరు బాధపడకండి, నేను గవర్నమెంట్తో మాట్లాడతా, ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు నష్టపరిహారం చేస్తా, లేకపోతే నా సొంత డబ్బులు ఈతో కాలువలు తీపితే ఎన్ని లక్షలు అయితే 20-30 లక్షలు అయితే అట. సర్వేలు చేసుకుంటలేరా? ప్రజల్లో మీ పరిస్థితి ఏంటో మీకు అమెరికా నుంచి విద్యార్థిగా పనిచేద్దామని వచ్చిందని నేను కూడా అనుకుంటాను. కానీ రాజకీయాల్లో కొంత అవగాహన, నాకు కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు
మంచి అయింది చెడు అయింది విషయ పరిజ్ఞానం నాకు కూడా తెలియదు. ఒక 2-3 సంవత్సరాలు తెలిసింది. నేను కూడా మీరు అంతే అనుకుంటున్నా. మీరు ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు? ఎంతసేపు దయాకర్రావు గారి విమర్శిస్తే ఏమవుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుంది? మన ముఖాన్ని మనకే పడుతుంది. దయాకర్రావు గారు 6 సంవత్సరాలు 6 సార్లు గెలిచిల్లమ్మా ఇక్కడ, ఒక్కసారి కాదు. ఈ పాలకుర్తి నియోజకవర్గానికి అయితే, మా దేవుడిపురం మండలానికి పాలకుర్తికి అయితే ఆయన ఒక 3 సార్లు ఎమ్మెల్యే, ఒక మంత్రి. ఒక్కసారి గెలిస్తేనే సర్పంచ్ మళ్ళీ గెలవడానికి ఇబ్బంది పడే రోజులు ఇవి. అట్లాంటిది 3 సార్లు గెలిచిళ్ళు. వాళ్ళు ఎంతో కొంత మంచి చేస్తేనే కదా గెలిచేది. నా బాధ ఏంటంటే మీరు 3.5 సంవత్సరాల తర్వాత ఉంటారో పోతారో, అక్కడ ఇక్కడ పరిస్థితులు ప్రజలకు అవసరం లేదు. మీరు వెళ్ళిపోతారు, లేకపోతే ప్రజలే పంపుతారు మిమ్మల్ని.